బిగ్ బాస్ సీజన్ 9లో నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున హౌస్మేట్ను ఉతికి ఆరేశారు. బిగ్ బాస్ మొదలై ఈ రోజుకి వారం. మొదటి వారం ఎలిమినేట్ నేడు జరగనుంది. ఈ వారం నామినేషన్లో ఉన్నది సృష్టివర్మ, ఫ్లోరా సైని, రీతు చౌదరి, సంజన గర్లాని, తనూజ గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డెమన్ పవన్, ఇమాన్యుయల్. వీరిలో సృష్టివర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందని తెలుస్తుంది. ఈ అమ్మడు వచ్చిన వారంలో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అలాగే ఓటింగ్లోనూ ఈ చిన్నదానికి తక్కువ ఓట్లే పడ్డాయి. దీంతో సృష్టివర్మ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే శనివారం జరిగిన ఎపిసోడ్లో కింగ్ నాగార్జున ఒక్కొక్కరిని ఇచ్చి పడేశారు. ముఖ్యంగా హరీష్, దమ్ము శ్రీజ, మనీష్. ముందుగా కెప్టెన్ అయిన సంజనకు నాగ్ అభినందించారు. అలాగే కెప్టెన్ మాట ఎవరూ వినడం లేదని చెప్పుకొచ్చింది సంజన. ఆ తర్వాత సంజనకు ఫ్లోరా సైనికి మధ్య జరిగినదని గురించి అడిగారు నాగ్. ఫ్రీబాట్ అన్న పదాన్ని ఫ్లోరా సైని తప్పుగా తీసుకుందని సంజన నాగ్కు తెలిపింది. ఇక ఈ ఇద్దరి మధ్య గొడవను దాదాపు క్లియర్ చేశారు నాగ్. అంతేకాదు నాగ్ ముందే కన్నీరు కూడా పెట్టుకుంది సంజన. ఫ్లోరా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిందని గుర్తు చేస్తూ నాగ్ ముందు ఏడ్చేసింది సంజన. దాంతో సంజనకు క్షమాపణ చెప్పాలని ఫ్లోరాకు చెప్పారు నాగ్. దీంతో ఆమె క్షమాపణ చెప్పింది. ఆ తర్వాత తనుజను లేపి వంట గురించి అడిగారు. ఆలుకూర గురించి అడిగి ఆమెను ధైర్యంగా ఉండమని చెప్పారు నాగ్. ఎమోషనల్గా హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు, నువ్వు ఏడొద్దు, ధైర్యంగా ఎదుర్కో అని తనుజను చెప్పారు నాగ్. అనవసరంగా తనుజ మీద నింద వేసిన ప్రియ, శ్రీజకు నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఆ తర్వాత రీతు చౌదరి, తనుజ మధ్య ఇష్యూని కూడా సాల్వ్ చేశారు నాగ్. దాంతో ఒకరినొకరు హక్ చేసుకున్నారు. ఇమాన్యుయల్ను లేపి గుండంకుల్ ఇష్యూ గురించి మాట్లాడారు. అందరినీ నవ్వించాలనే అలా చేశా, ఆ తర్వాత వెళ్ళి క్షమాపణ చెప్పా అని ఇమాన్యుయల్ అన్నాడు. గుండంకుల్ అనే మాట సరదాగా అన్నానని హౌస్లో ఎంతమంది అనుకుంటున్నారు అని అడిగారు నాగార్జున. దీంతో అందరూ చేతులు పైకెత్తారు. చూసావా హరీష్, హౌస్లో ఉన్న వాళ్ళు కాదు, బయట ఆడియన్స్ కూడా ఇదే అనుకుంటున్నారు. ఇమ్ము అలా చేసింది నవ్వించడానికి తప్ప బాడీ షేమింగ్ కాదు అని నాగార్జున అన్నారు. దాంతో ఇమాన్యుయల్ ఒక్కసారిగా ఏడ్చేశాడు. ఆడియన్స్ అంతా నీ పక్కనే ఉన్నారు, నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారు. నువ్వు సరదాగా అన్నావు తప్ప రాంగ్గా అనలేదని జనం నమ్మారు. నువ్వు అలాగే ఎంటర్టైన్మెంట్ చేస్తూ హ్యాపీగా ఉండు అని ఇమ్ముకు చెప్పారు నాగ్. హరీష్ వితండవాదం చేయడానికి ప్రయత్నించాడు. నాగ్ చెప్తున్నా వినకుండా ఇమ్ముదే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు హరీష్. అయితే ఆ నిమిషాన్ని నాగ్ సీరియస్ కూడా అవడం జరిగింది.